పూర్వం కోసల సరిహద్దున రంగపురి అనే కుగ్రామం ఉండేది. అది పేద గ్రామంగా ఉండటానికి ముఖ్య కారణం ఆ గ్రామానికి 3 పక్కల ఊబనేల. గ్రామానికి ఉత్తరాన ఉన్న భూమి చాలా మంచిది. చాలా కాలం గ్రామస్తులు ఆ భూమిలో పంటలు పండించారు. కానీ 10-12 ఏళ్ల నుంచి అది బీడు వేసిపోయింది. అక్కడ దయ్యాలు చేరాయని గ్రామస్తుల నమ్మకం. అక్కడ వ్యవసాయం చేయాలని ప్రయత్నించిన వారంతా దయ్యాల మూలంగా కీడు పొందారు. కొందరు బలవన్మరణం చెందారు. ఒకరిద్దరికి పిచ్చి పట్టింది. అటు తర్వాత ఉత్తరపు భూమిపైన గ్రామస్తులు ఆశలు వదులుకున్నారు. అక్కడంతా ముళ్ళ పొదలు, తుప్పలు మొలిచాయి. అసలే పేద గ్రామంగా ఉన్న రంగపురి ఇప్పుడు మరింత హీనస్థితికి వచ్చింది. ఈ గ్రామం నుంచి సుబుద్ధి అనే యువకుడు విద్య నిమిత్తం బాల్యంలోనే కాశీకి వెళ్ళి అక్కడ అనేక శాస్త్రాలు చదివి ఎంతో లోకజ్ఞానం గడించి స్వస్థలానికి తిరిగి వచ్చాడు. అతను తిరిగి వచ్చే నాటికి గ్రామం చాలా హీనస్థితిలో ఉన్నది. అతను గ్రామస్తులందరినీ పిలిచి, మీరంతా ఉత్తరపు భూమిని ఎందుకు బీడు పెట్టారు? తిండి గింజలు కూడా లేకుండా ఎలా బ్రతుకుతున్నారు అని అడిగాడు. మేం బతకటం లేదు, క్రమంగా చస్తున్నాం. ఊరు విడిచిపోయే వాళ్ళు ఏనాడో పోయారు. ఉత్తరపు భూమి ఇప్పుడు సాగు భూమి కాదు, దయ్యాల భూమి. ఒక్కొక్క రాత్రి అక్కడ కొరివి దయ్యాలు తిరుగుతాయి. ప్రతి రాత్రి దయ్యాలు మేనాలు మోయటం వినిపిస్తుంది. మర్రి చెట్టు నిండా దయ్యాలు కనిపిస్తాయి. ఇదంతా పుకారు కాదు, ఊళ్ళో ప్రతివాడు కళ్ళారా చూసినది, చెవులారా విన్నదీను అన్నారు గ్రామస్తులు. వాళ్ళ అజ్ఞానాన్ని, అమాయకత్వాన్ని చూసి సుబుద్ధి నివ్వెరపోయాడు. అతను ఊళ్ళో ఎందరినో అడిగి చూశాడు. కొరివి దెయ్యాలను దాదాపు ప్రతివాడు చూశాడు. మేనాల మోతల చప్పుడు, వెర్రి నవ్వులు వినని వాళ్ళు ఒక్కరూ లేరు. 2-3 రైతులు దయ్యాల భూమిలో దారుణంగా చచ్చిన మాట కూడా నిజమే. సుబుద్ధి రాత్రివేళ బయటకి వచ్చాడు. వీధి నిర్జనంగా ఉన్నది. అతను ఉత్తరంగా నడిచి వెళ్ళాడు. ఊరి చివర చేరేసరికి దయ్యాల భూమిలో ఉన్న మర్రి చెట్టు కనపడింది. దానిపై భాగాన తెల్లగా ఏదో ఆడినట్టు అనిపించింది. దానికి ఒక పక్కన గుప్పున పెద్ద మంట లేచి ఆరిపోయింది. ఎవరో వికారంగా నవ్వారు. తర్వాత అంతా నిశ్శబ్దం. సుబుద్ధి కోపంతో పళ్ళు కొరికి తాను చేయవలసినదేమిటో ఆ క్షణాన్నే నిర్ణయించుకుని ఇంటికి తిరిగి వచ్చేసి పడుకున్నాడు. మర్నాడు అతను మధ్యాహ్న భోజనం చేసుకొని తనకు కావలసిన వస్తువులన్నీ మూటగట్టుకొని తాను మరొక చోటికి వెళ్ళిపోవాలని నిశ్చయించుకున్నట్టు గ్రామంలో అందరికీ చెప్పి వచ్చాడు. వెళ్ళేవాడివి, పొద్దుండగానే బయలుదేరు అని ఊళ్ళో వాళ్ళు సలహా ఇచ్చారు. ఇంకో గంటకు సూర్యాస్తమయం అవుతుందనగా సుబుద్ధి దెయ్యాల భూమికేసి బయలుదేరాడు. కానీ అతను ఆ భూమి దాటిపోలేదు. తన మూటను ఒక పొదలో దాచి మర్రి చెట్టు చుట్టూ ఉండే ప్రదేశమంతా చాలా శ్రద్ధగా పరిశీలించాడు. అతని అనుమానం రూఢి అయింది. ఆ ప్రాంతాన మనుషులు మసలిన జాడలున్నాయి. ఆ మనుషులు గ్రామస్తులు మాత్రం కారు. సూర్యాస్తమయం వేళకు సుబుద్ధి తన మూట విప్పి అందులో నుంచి నల్లగుడ్డలు తీసివేసుకొని మూట పట్టుకొని మర్రి చెట్టు ఎక్కి విశాలంగా ఉన్న పై పంగలో సుఖంగా కూర్చొని నిద్రలో పక్కకు ఒరిగి పడకుండా కొమ్మలకు తాళ్ళు అడ్డం కట్టుకున్నాడు. బాగా చీకటి పడినాక అతను తాను తెచ్చుకున్న ఆహారం తిని నీళ్లు తాగి దయ్యాల కోసం ఎదురు చూస్తూ కూర్చున్నాడు. రాత్రి జామున్నర గడిచినాక కొందరు మనుషులు దయ్యాల భూమిలోకి వచ్చారు. వాళ్ళకా ప్రదేశం బాగా తెలిసినట్టే కనపడింది. వాళ్ళు 4-5 మించి ఉండరు. వాళ్ళు ఒక చోట మంట చేశారు. ఆ మంటలో ఇంత గుగ్గిలం వేశారు. అది బగ్గున మండి ఆరిపోయింది. తరువాత వాళ్ళు ఆ మంట మీద వంట ప్రారంభించారు. మధ్యలో ఒకడు పెద్దగడ ఒకటి ఎత్తి దానికి తెల్లబట్ట ఒకటి కట్టి మర్రి చెట్టు పక్కగా ఆడించి దించాడు. మధ్యన ఒకడు నక్కలు అరిచినట్టు అరిచాడు. ఇంకొకడు వికారంగా నవ్వాడు. ఈ విధంగా వాళ్ళు అర్ధరాత్రి దాటిందాకా దెయ్యాలాటలు ఆడారు. 3వ జాములో
మరి 10 మంది వచ్చి చేరారు. వాళ్ళు ఏవేవో మూటలు తెచ్చినట్టు సుబుద్ధికి తోచింది. వాళ్ళు పొయ్యలో నుంచి కొరివి ఒకటి తీసుకొని తిన్నగా మర్రి చెట్టు కిందకి వచ్చి అక్కడ ఉన్న ఒక పెద్ద బండరాయిని పక్కకు తొలగించి గొయ్యి తీశారు. కొంత మట్టి తీశాక అడుగున ఇంకా చాలా మూటలున్నట్టు సుబుద్ధి గమనించాడు. వాళ్ళు తాము తెచ్చిన మూటలను వాటితో చేర్చి వాటిపైన మళ్ళీ మట్టి కప్పి బండరాయిని యథాస్థానంలో పెట్టారు. మళ్ళీ కాసేపు దయ్యాలాట ఆడి అందరూ సరిహద్దుకేసి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయాక సుబుద్ధి నిద్రపోయాడు. అతనికి మెలకువ వచ్చి చూసేసరికి బారెడు పొద్దెక్కింది. అతను చెట్టు దిగి గ్రామంలోకి తిరిగి వచ్చాడు. వెళ్ళిపోతానని బయలుదేరితివే, అప్పుడే ఎలా తిరిగి వచ్చావు, ఎక్కడికి వెళ్ళావు అని గ్రామంలో వాళ్ళు అతన్ని అడిగారు. నేనెక్కడికి వెళ్ళాను, రాత్రంతా దయ్యాల భూమిలో ఉన్నాను, దయ్యాలతో కాలక్షేపం చేశాను అన్నాడు సుబుద్ధి. దయ్యాలు నిన్ను ప్రాణాలతో వదిలాయా అన్నారు గ్రామస్తులు. అవి మన వంటి దయ్యాలే, మనమంతా తలుచుకుంటే మన వల్ల వాటికే ప్రమాదం. మీకు ఒక చిత్రం చూపిస్తాను, నా వెంట రండి అన్నాడు సుబుద్ధి. అతను రమ్మంటున్నది దయ్యాల భూమికని తెలిసి చాలామంది భయపడ్డారు. ధైర్యం గల యువకులను 5-6 మాత్రం వెంటబెట్టుకొని అతను వారితో దయ్యాల భూమి అంతా మిట్ట మధ్యాహ్నం వేళ తిరిగాడు. ఇదిగో దయ్యాలు వంట చేసుకునే పొయ్యిరాళ్ళు, ఇదిగో కాలిన కట్టెల బూడిద, ఇదిగో గుగ్గిలం పొడి, మంటల్లో విసిరినప్పుడు చెదిరి పక్కన పడింది. పొయ్యి మంటలో గుగ్గిలం వేస్తే అదే కొరివి దయ్యం, తెలిసిందా? దెయ్యాలు వంట చేసుకుని తింటాయా? మీరు దెయ్యాలనుకునే వాళ్ళు దొంగలు. అంతా కలిసి 15 మంది దాకా ఉన్నారు. మర్రి చెట్టు మీద దయ్యాలు ఆడటం ఏమిటో తెలుసా? పెద్ద కర్రకు బట్ట ఒకటి కట్టి ఆడించారు. ఈ మర్రి చెట్టు మీద ఉండి రాత్రి వాళ్ళ ఆటలన్నీ చూశాను. వాళ్ళు సరిహద్దు అవతల అడవుల్లో ఉంటారని నా అనుమానం. రాత్రిపూట దొంగతనాలు చేసి తెచ్చి దాన్ని ఈ మర్రి చెట్టు దగ్గరే ఈ రాయి కిందే పాతేస్తున్నారు. పట్టండి, రాయి పక్కకు ఎత్తండి అన్నాడు సుబుద్ధి. అందరూ కలిసి ఎత్తిన మీదట రాయి లేచింది. దాని కింద తవ్వేసరికి చిన్న పెద్ద మూటలు దాదాపు 100 దాకా దొరికాయి. సుబుద్ధి వాటిని గ్రామంలోకి మోయించుకుపోయాడు. గ్రామస్తులంతా చేరారు. సుబుద్ధి చెప్పిందంతా విన్నారు. అతని మాటలలో వారికి గురి కుదిరింది. 12 ఏళ్లుగా మన గ్రామాన్ని పాడుబెట్టిన ఈ దొంగలను మనం కఠినంగా శిక్షించాలి. వీళ్లను పట్టుకొని పొరుగు రాజుకు అప్పగించుదాం. ఈ దొరికిన దొంగ సొమ్ము కూడా రాజుకే ఇచ్చేసి వారేం బహుమానం ఇస్తే అదే పుచ్చుకుందాం. అటు తర్వాత మన ఉత్తరపు భూమిని మనం ఉమ్మడిగా వ్యవసాయం చేసుకుందాం అన్నాడు సుబుద్ధి. ఆ రాత్రి 3వ జామున దొంగలు మర్రి చెట్టు కింద రాయి ఎత్తి మట్టి తవ్వి తమ సంచులు లేకపోయినందుకు నిర్ఘాంతపోయి ఉండగా 50 మంది గ్రామస్తులు కర్రలతో వాళ్ళ పైన బడి చావబాది పొరుగు రాజ్యానికి తీసుకుపోయారు. పొరుగురాజు దొంగలు దొరికినందుకు చాలా ఆనందించాడు. సరిగా 12 ఏళ్ల నుంచి దొంగతనాలు జరుగుతున్నాయి. దొంగలను దొంగ సొత్తును పట్టుకోవడంలో ప్రధాన పాత్ర వహించిన సుబుద్ధికి రాజు గొప్ప బహుమానం ఇచ్చాడు. గ్రామానికి 5 బల్ల ధాన్యం బహుమానంగా లభించింది. ఆ ఏడే రంగపురి రైతులు ఉత్తరపు భూమిని బాగుచేసి దున్ని పంటలు వేశారు. అటు తర్వాత రంగపురి దారిద్ర్యం క్రమంగా తీరిపోయింది.